సాఫ్ట్ డ్రింక్ కంటే బీరే బెటర్ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ 41వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ కుమార్ సార్, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పల్లా శ్రీనివాసరావు సాఫ్ట్ డ్రింక్ కంటే బీరే బెటర్ అంటూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ అంటారు దీన్ని. అంటే తాగిన మత్తులో మదం ఎక్కిపోయి మాట్లాడమాట ఇవన్నీ కూడా. సాంప్రదాయమైన విశాఖపట్నానికి బీచ్కి ఎనలేని సంబంధం ఉందన్నమాట. అలాంటిది క్యారెక్టర్లెస్ భరత్ ఎంపీగా ఉండి అందరూ తాగుతూ ఉన్నారు. తాగుతారు ఏంటి ఏంటి లైక్స్ బాగా వస్తూ ఉన్నాయంట ఇన్స్టాగ్రామ్స్లోనే. సో ఓకే, మీ గీతం కాలేజీలో కూడా ఇవ్వండి బీర్లని. మరి ఎందుకంటే ఒక స్టెప్ అహెడ్గా వెళ్ళాడు మన పల్లా శ్రీని గారు. నాకైతే అతని మీద చాలా అభిమానం ఉండేది. ఈ వాళ్ళ లెగసీ ఆఫ్ ఫ్యామిలీ ఉంది. మరి ఇలాంటి మూర్ఖత్వమైన మాటలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దరిద్ర ఆలోచనలకి మరి వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా సిగ్గుతో డిఫెండ్ చేస్తామన్నారా లేదంటే తాగిన మత్తులో చేస్తామన్నారా తెలియదన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్లో అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట, బీర్ తాగితేనే మంచిదంట. అంటే ఇప్పుడు ఏంటంటే మా మేడం గారు చెప్పారు, పూర్ణిమ గారు, ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేసేయండి ఆంధ్రాలోని. ప్రతి దగ్గర కూడా బీర్లు పెట్టండి, పెళ్ళిళ్ళలో బీర్లు ఇవ్వండి, పుష్పవతి ఏదైతే మెచ్యూర్ ఫంక్షన్స్లో బీర్లు ఇవ్వండి, అన్ని కార్యక్రమాలు బీర్లు ఇవ్వండి. అలాగే డిపార్ట్మెంట్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాటర్ బదులు టీలు బదులు బీర్లు ఇవన్నీ పంచితే మంచిది కదా. సో బాగా సేల్స్ అవుతుంది. సో ఇది మేము చెప్తాను. నేను ఇంకోటి సిగ్గులేని మాట చంద్రబాబు నాయుడు అంటాడంటే ఈరోజు బీచ్ వల్ల టూరిజం పెరుగుతుందంట. టూరిజం పెరిగితే డబ్బు ఎవరికి రా అసలు అవసరం? ఆ మొదనష్టపు డబ్బు ఎవరికైనా అవసరం ఉందా? ఆ డబ్బుతో ఎన్ని తాళిబొట్లు పోతున్నాయి ఆ బీర్లు తాగి. ఆ డబ్బు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తుందా? గోవా అంటావు, గోవా కల్చర్ వేరు. అక్కడ ఎకనామికల్ రిసోర్సెస్ లేవు, నాలెడ్జ్ జబ్బు లేదు. అక్కడంతా ఏంటంటే బీచ్ లెవెల్కి ఆదాయం అన్నమాట. అది స్మాల్ స్టేట్ అన్నమాట అది. సో అది పోర్చుగీస్ నుండి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి కూడా ఈ బీచ్ కల్చర్ వచ్చిందన్నమాట, బియర్ కల్చర్ అన్నమాట. కానీ ఇక్కడ అపారమైన వనరులు ఉన్నాయి. ఓకే, కోట్లాది మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అలాగే కోట్ల ఎకరాల భూమి ఉంది. అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్, లోకేష్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 800 కోట్ల లీటర్లు మిల్క్ ఉత్పత్తి జరుగుతుంటే 800 కోట్ల లీటర్లు మిల్క్ ఉత్పత్తి చెప్తే సంవత్సరానికి 8,000 కోట్ల లీటర్లు బెవరేజ్ ద్వారా ఇక్కడేమో లిక్కర్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే 10 రెట్లు ఎక్కువ అన్నమాట లిక్కర్. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి అని చెప్తాను నేను. జై జగన్. బీచ్లో కూడా బీచ్ సాక్స్ పేరుతో మద్యం బార్లను బీర్లను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్త మద్యం ప్రదేశ్గా మారిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు బీచ్ షాక్స్ పేరుతోని అక్కడ బీర్లు కూడా అమ్మడం మొదలు పెడితే ఆల్రెడీ చాలా కుటుంబాలు ఈ తాగిన మత్తులోని భార్యపై చేయి చేసుకోవడం, అలాగే వాళ్ళని హత్య చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక భార్యాభర్తలు విడిపోతున్నారు. అదేవిధంగా యువత కూడా ఏదో సరదా అంటే ఇప్పుడు భర్త గారు ఏమంటున్నారంటే ఇది మామూలే కదా, ఇది ఇంట్లో తప్పే ఉంది అని అంటున్నారు. అది అనడానికి నిజంగా చాలా సిగ్గుతనంగా అనిపిస్తుంది. ఆయనకి అనడానికి ఎలా ఉందో ఏమో కానీ అది వినడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మనం రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది యువతని. మనం ఈ విధంగా మనం వాళ్ళకి చెప్తామా ఇది ఏం తాగినా పర్వాలేదు అని మనం అంత ధైర్యం ఇస్తే రేపు పొద్దున మీరు ఆ బీచ్ షాక్స్ పెట్టి అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మినప్పుడు పిల్లలంతా కూడా కాలేజ్ పిల్లలే కావచ్చు, అలాగే స్కూల్ పిల్లలు కూడా ఇంత అలవాటు అయిపోద్ది. వాళ్ళకి కూడా సరదాగా వెళ్తారు. ఇప్పుడు మన ఎక్కడైనా సరే ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం, 1 రూపాయి కూడా టికెట్ ఖర్చు లేకుండా వెళ్తున్నామంటే అది బీచ్ ఒక్కటేను. మరి ఆ బీచ్కి ఫ్రీడమ్ లేకుండా పోతుంది పూర్తిగాను. మరి ఇలా అమ్మడం నిజంగా చాలా సిగ్గుతనం. పైగా పల్లా శ్రీను గారు అనే మాట అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఉన్నత స్థాయిలో ఉండి ఒక చిన్న పిల్లలు తాగే ఒక డ్రింక్ని ఇప్పుడు బీర్తోని కంపేర్ చేస్తున్నారు. దాంట్లోని షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. అలాగే బీర్లో అయితే
క్యాలరీ కౌంటింగ్ తక్కువ ఉంది అని అంటున్నారు. అది ఎలా చెప్తున్నారు? మరి ఈ ప్రభుత్వం మీదే కదా, మరి మీరు ఆడిన తర్వాత పాడిన పాట జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఏంటంటే కోతి చేతికి కొబ్బరికాయ ఇస్తే ఎలా ఉంటుందో మీ చేతికి ఇప్పుడు మా ఆంధ్ర ఇచ్చి పాడు చేసుకున్నాం ఆల్రెడీ. మరి మీరు చేసిన దానికి ఇప్పుడే బాధపడుతున్నాము. ఇప్పుడు ఈ బీర్లు ఇచ్చి మళ్ళీ పైగా మీరు క్యాలరీ కౌంట్ కూడా చెప్తున్నారు అందులోని. అంటే ఇంకా ఇలా తాగి ఇంకా పూర్తిగా యువత లేకుండా పోతే ఇంకా మీకు ఉద్యోగాలు ఎవరు అడగరు కదా. ఇంకా చదువుకునే యువతే లేకపోతే మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మరి లోకేష్ గారు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇంకా అది అడగడానికి యువతే ఉండదు. మరి అలాంటప్పుడు అంటే మీ కుట్ర అంతా కూడా యువత లేకుండా చేయాలి, అదే మీ కాన్సెప్ట్. సార్, సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికలకు ముందు. అంటే మద్యం అమ్మకం ద్వారా డబ్బులు సంపాదించడమే సంపద సృష్టి అని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు సంపద సృష్టించాలంటే చాలా వేరే మార్గాలు ఉన్నాయి. సిటీని డెవలప్ చేసి కొన్ని ఇప్పుడు వాటర్ వరల్డ్ లాంటివి అన్నీ పెట్టి అలాగే సంపద సృష్టించవచ్చు. కానీ మీ ప్రభుత్వం ఏంటో నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇవి థాయిలాండ్ లాగా ఏదో పగ పెట్టుకున్నట్లున్నారు చంద్రబాబు నాయుడు గారు. మా వైజాగ్ అంటే పగ ఎక్కువగా ఉన్నట్లుంది. మా వైజాగ్ మీదే టార్గెట్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా నాశనం చేయడానికి, ఈరోజు వైజాగ్ని నాశనం చేయడానికి బీచ్ల్లో బీర్లు అమ్మడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని మంది బీచ్కి సరదాగా స్టూడెంట్స్ వెళ్తారు, ఫ్యామిలీస్ వెళ్తాయి. ఈ తాగేసి వీళ్ళు ఇష్టాసారంగా క్రైమ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. మళ్ళీ మీరు అనవసరంగా ఈ వెహికల్స్ ఆపి చెక్ చేయడం ఎందుకు? మరి చెక్ చేసి దాని ఫైన్ రాయకండి, ఆ ఫైన్ తీసేయండి. ఎందుకంటే మీరే మందు ఇచ్చి మీరే ఫైన్ రాసి మళ్ళీ వాళ్ళకి 10,000 బండి వెహికల్ అన్నీ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి మీరు చేసిన పని చాలా ఘోరమైన పని. అదే కాకుండా మన పల్లా శ్రీను గారు చెప్తున్నారు డ్రింక్ కంట బీరే మంచిది, షుగర్ తగ్గుతుందంట. అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి, దానికేముంది? మీ ఇంట్లో షుగర్లు ఉన్న వాళ్ళు పేషెంట్లు ఎవరైనా ఉంటే మీ దగ్గర కార్యకర్తలు వస్తారు షుగర్లు ఉన్న వాళ్ళకి ఒక్కో బీర్ పంచండి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని మీరు అంత గ్రీన్ సిటీని, ఇంత బ్రహ్మాండమైన సిటీని మీరు పాడు చేస్తున్నారంటే మీకు ఎవరిచ్చారు హక్కు? మీకు ఎవరిచ్చారు హక్కు అని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నాయకులు మదమెక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, బీచ్ల్లో బీచ్ సాక్స్ పేరుతో పెట్టే షాపులను ఉపసంహరించుకునే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. సంపద సృష్టి అంటే మద్యం షాపులు పెట్టి కోట్లాది రూపాయలను సంపాదించడం కాదని, పరిశ్రమను స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రానికి సంపదను సృష్టించాలని చెప్పి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.